చేస్తున్నావు పొద్దున్నుంచి పొద్దున్న నుంచి ఎక్కడ పోవాలి నువ్వు? మీదకు మీదకు పోవాలా? ఎంతసేపు అంటే పొద్దున్న నుంచి అంటే ఎన్ని గంటలు అవుతుంది? 7 నుంచి వచ్చిన ఇక్కడికి. 7 గంటల నుంచి దగ్గర దగ్గర 3-4 గంటలు అవుతుంది కదా. మరి ఇబ్బంది అయితే లేదా బస్సులు ఇట్లా ధర్నా చేసినందుకు? ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ధర్నా చేసుడు కరెక్టే అంటావా, వీళ్ళు తప్ప అంటావా? ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ నెరవేర్స్తలేదని వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తారు కానీ మాకు ప్రజలకు ఇబ్బంది ఉండేది ఫోన్కి. మరి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు అంటే ప్రజలకు ఇంత సాయం చేస్తే మేము ఇంత కష్టాలు మేము పడతాం, ఇన్ని బాధలు మేము పడతాం, మా డిమాండ్లను నెరవేరిస్తే బాగుంటది అనేది కార్మికులు చెప్తారు ఆర్టీసీ వాళ్ళు. సరే గాని ఇక ఇప్పుడు ఎప్పుడు వస్తుందంట మరి బస్సు? ఇక బస్సా ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే నాకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ధర్నాకి దిగిరు కదా. సరే ఏమో నాకు లేక లేక ఇవాళ బలి వెళ్తే బస్సు లేదు. మేము ఎప్పటికి రాము. ఎట్లా పోతాం మరి? ఏం చేయాలి ఎట్లా పోతాం అంటే ఇన్నే కూర్చున్నా. అందుకే నాకు తెలియదు, ఎప్పుడు రాలేను నేను. ఏదన్నా అంటే ముఖ్యమైన పని మీద పోతున్నావా? ముఖ్యమైన పని మీద పోతున్నా. మరి ఎట్లా మరి బస్సు రాకపోతే ఏదైనా మాట్లాడుకొని పోతావా బండి? ఎట్లా ఏమో నాకు తెలియదు కదా అట్లా అని. ఒకదాని ఉన్నా. నర్సాపూర్. మరి బస్సులు వస్తలేవట ఎట్లా? నాకు తెలియదు కదా సార్, ఇడికి వచ్చినాక తెలుస్తుంది. ఏం గంపలం కసుకున్నా వచ్చింది బోయినపల్లికి. ఎవరు చెప్పలే. మరి ఎట్లా మరి బస్సు రాకపోతే ఎట్లా పోతావు? ఏం చేయాలనో ఎట్లా పోవాలో అర్థమైతే లేదు. ఇడికి వచ్చినాక అంటారు ఇట్లా.